ఊళ్ళో ఎవరన్నా మాట్లాడాలనుకో 10 మంది తీసుకొస్తారు ఇచ్చిన పడతాడు ఇక భయానికి అమలు చంపుతారని మళ్ళీ నేర చరిత్ర మామూలు రికార్డు పెద్దగా ఉంది. ఉన్నాయి సార్. ఇప్పుడు నారాయణగూడెం ఉందా, నారాయణగూడెంలో ఐరన్ షాప్ ఆయన కుతుపాకులతోటి ఈయన కర్నూలు వేరే వ్యక్తులు బయట 5 వ్యక్తులు మిగలగూడెం దొరికిపోయారు మామూలుగా. ఘటనలు ఉన్నాయి కొన్ని. మాకిట పూర్తిగా భయమైంది. అయితే నేను ఇట్లా టీఆర్ఎస్ పార్టీ నుంచి చేయమని చెప్పారు. అప్పటికి కొత్తగా మా ఊరు మా మాజీ ఎంపీ తీసుకుంటే ఆయన రెడ్డి బిడ్డనే మనోళ్ళు ఒక 5 ఉంటారు. అదే నువ్వు ఆలోచించుకోరా మొత్తం మళ్ళీ భయం నాకిట భయం అవుతుందా అంటే ఏదైతే అది కానీ సార్ ఎదుర్కోవాలి. ఇట్లాంటి దుర్మార్గుడు గెలిస్తే వీళ్ళు అరాజకాలు ఇంకెక్కడైతే మన బతికింత వేస్ట్గా సీపీఎం సిద్ధాంతాలు సార్ ఏదో ఒకటి ప్రాణం పోతుంది. నేనైతే బరాబరు నేను సిద్ధరామరాజు ఉండు మంచి లైఫ్ బీజేపీ సర్రమని చెప్పాను కానీ నేను టీఆర్ఎస్ మైండ్ ఉంటుంది కానీ ఇక నేను వేరే పార్టీ పోను. సిపిఎం సిద్ధాంతాలు నాయి కొట్లాడే పార్టీ, నాకు ఏదైనా అన్యాయం ఎదిరించే పార్టీ. ఈయన ఏం చేసిండు, నామినేషన్ వేసుకుంటూ 8 నెంబర్లు వేసుకుంటూ సర్పంచ్ చేసుకుంటూ మంచిగా కర్రలు పట్టుకుని కూర్చుంటుండే. ఇక ఒకరు వచ్చారు, రెడ్ వాళ్ళు వచ్చారు, రాగానే వచ్చారు కాగితాలు చింపేసిండు. కాగితాలు చింపేసి రారు లంజోడు కానీ తలవారు తీసుకుని ఆయన నిలబడ్డాడు. ఏం చేస్తారు ఇక ఎవరు సహాయం చేయలేదు. ఎవరు ఫోన్ చేస్తామంటే బెదిరిస్తుడు. ఫోన్ చేసి డైరెక్ట్ ఇంటికి పోయాం. ఇది వాస్తవం ఇది జరిగేది. ఇది మేమేం చేసినాం, రేపు నామినేషన్ లాస్ట్ ఉండగా నైట్ ప్రిపేర్ అయినాం. ప్రిపేర్ అయ్యి ఊళ్ళే వాళ్ళు చెప్పి మన జిల్లా నామినేషన్ చేరుకున్నాం అని చెప్పి కనీసం ఎంత భయంకరంగా అంటే నువ్వు కదా ఆ చేపలు చెరువు 2 తీసుకున్నావు. కనీసం ఇంటికి 2 కిలోలు ఇచ్చే సార్ ఫ్రీ చేపలు. ఇప్పుడు ఒక్క చేప లేదల్లా ఆయన మొత్తం పట్టుకుంటాడు అమ్ముకుంటాడు ఆయన ఓన్గా. అది మేము దానికోసం కొట్టడానికి రెడీ ఉన్నాం. ఇంకోటి ఏదో రోజు ప్రాణం పోదు సార్ మామూలుగా. ఇంకోటి మన నామినేషన్ ఏం చేసిండు అంత ఈడ పోటీ చేస్తున్నటువంటి వ్యక్తి మీద కొంతమంది ఈడ ఏందనమాట ఇక్కడ ఉన్నటువంటి మంత్రి గారి అండదండలతోటి ఈ వ్యక్తి మీద దాడి చేయడం జరిగింది. కాబట్టి మన బహుజన వ్యక్తి మీద ఇప్పుడు జాదల్ సీన్ అని వస్తుండే మీరు ఎంత తర్వాత బాధ ఏంది అంత వచ్చింది ఉంది. ఇప్పుడు మీకు కాళ్ళు దొక్కి అసలు కన్నా ఎప్పుడో దొరికిన దెబ్బలు కాళ్ళు పెట్టి తొక్కి లోపల కుదిరి సార్. కత్తులు డైరెక్ట్ పెట్టి లాయించారు. మామూలు కత్తులతోటి డైరెక్ట్ ఇట్లా పెట్టిరు. పెట్టి పొడవలేదు ఇంకెట్లా పొడిస్తే మామూలు ఒక ఆయన నామినేషన్ వేసి చంపేటోళ్ళు కాళ్ళు ఇట్లా తొక్కిరు సార్. మామూలు ఇట్లా బోటు కాళ్ళతోటి ఇట్లా తొక్కిరు షూ తోటి. మనుషులు గుండాలు వాళ్ళు ఎవరు మనకు తెలియదు అక్క. ఇద్దరు మాత్రం నకరకోలు వ్యక్తులని తెలిసింది. ఇంకా మిగతా వాళ్ళు ఇద్దరు ఎవరో తెలియదు. చేయించింది మాత్రం ఈయననే. ఫోన్లో మాట్లాడి నాకు కార్లో పోతుంటే బెదిరించిండు. సందీప్ రెడ్డి డైరెక్ట్ బెదిరించిండు. అలా చెప్పు బ్రదర్. నేను చిలకల శ్రీనివాస యాదవ్ని మాట్లాడుతున్నాను. బీసీజేఏసీ రాష్ట్ర కన్వీనర్గా ఉన్నాను. అదేవిధంగా యాదవ్ సంఘం జాతీయ ఉపాధ్యక్షుడిగా ఉన్నాను. మన యాదవ్ బిడ్డపై ఈ విధంగా జరిగినటువంటి దారుణాన్ని ఖండిస్తూ హైదరాబాద్ నుంచి యాదవ్ ముద్దు బిడ్డ అక్క తండు ఉపేంద్ర యాదవ్ కూడా రావడం జరిగింది. అదేవిధంగా నర్సన్న యాదవ్, అదేవిధంగా అంటే రవి యాదవ్, అదేవిధంగా బాలు యాదవ్, మా యాదవులందరూ కూడా ఎంతోమంది యాదవులందరూ కూడా రావడం జరిగింది. శేఖర్ బ్రదర్ లాంటి మా చాలామంది కూడా ముద్దు బిడ్డలు ఎంతోమంది రావడం జరిగింది. ఇక్కడ ఏందనమాట చాలా దారుణం. నేను దగ్గరకు వచ్చాను. ఈ బ్రదర్ పేరే యాదగిరి బ్రదర్. ఈ బ్రదర్ యొక్క కాళ్ళను కూడా బూట్లతోటి కూడా దన్నారు. ఇక్కడ ఏందనమాట అగ్రవర్ణాల పెత్తనం రోజు రోజు పెచ్చిమీరిపోతుంది. వీళ్ళ మీద దాడులు చేస్తున్నారు. ఇది ఏందనమాట సామాజికం. ఇలాంటిది ఏందనమాట ఈ దారుణం ఇలాంటి పద్ధతి అయినటువంటి విషయం కాదు. ఇది రాను పెచ్చిమీరిపోతుంది. ఈ గ్రామంలో ఏందనమాట అందరూ కూడా బెదిరించడం ద్వారా అందరినీ బెదిరిస్తున్నారాడ. ఆల్రెడీ కూడా ఇద్దరికి ఏందనమాట కొన్ని రకాలైనటువంటి ప్రాబ్లం చేసినటువంటి వ్యక్తి. అదేవిధంగా ఇతను కూడా ప్రాబ్లం చేయడానికి ప్రయత్నం చేశాడు. అయినా కానీ అటు ఇటు నామినేషన్ వేయడం జరిగింది. ఏది ఏమైనా ఇది పద్ధతి అయినటువంటి విషయం కాదు. ఈ బ్రదర్ యొక్క ఊరికి రావడం జరిగింది. ఇక్కడ ప్రజాస్వామ్యం ఈ స్వతంత్రం వచ్చి దాదాపు 77 సంవత్సరాలు అయినా కానీ ఈ ప్రాంతాలకు ఇంకా స్వతంత్రం రాలేదని తెలుస్తుంది. ఎందుకంటున్నాను అంటే దాదాపుగా ఏందనమాట 8% ఉన్నటువంటి జనాభా యొక్క అహంకార తత్వం రోజు రోజు పెచ్చిమీరిపోతుంది తప్ప ఏందనమాట బడుగు వర్గాలకు సంబంధించినటువంటి బలహీన వర్గాలకు సంబంధించినటువంటి అవకాశాలు రానియకోకుండా ఎక్కడికక్కడికి అడ్డుపడుతున్నారు. వీళ్ళు ఏందనమాట భూముల పరంగా ఏది చూసినా కానీ కార్పొరేట్ సంస్థలన్నీ కూడా వీలయే, స్కూలు కార్పొరేట్ సంస్థలన్నీ వీలే, ప్రతిదీ వీళ్ళదే. ఊళ్ళో సర్పంచ్ పదవులు కూడా కనీసం సర్పంచ్ పదవులకు కూడా ఏందనమాట నామినేట్ చేయడానికి అవకాశం కాకుండా చేస్తున్నారు. ఏది ఏమైనా శబాస్ బ్రదర్, నువ్వు బాధపడాల్సినటువంటి అవసరం లేదు. మీకు మద్దతుగా వచ్చాం. బీసీలందరం బహుజనులందరూ కూడా మద్దతుగా వచ్చాం. నువ్వు మాత్రం ఏమాత్రం కూడా బాధపడబాకు. రేపటి నుంచి జరుగుతున్నటువంటి క్యాన్వాసింగ్లో మీ ఎంట ఉండి మేము క్యాన్వాసింగ్ చేస్తాం. నువ్వు బాధపడాల్సినటువంటి అవసరం లేదని కూడా నేను తెలియజేస్తున్నాను. ఇంకొక విషయం ఏంటంటే బహుజనులందరూ కూడా ఇంకా సమాజానికి అందరూ తెలిసిందే. రేపటి నుంచి కూడా ఇంకా నీకు పెద్ద ఎత్తున కూడా మద్దతు వస్తుంది. బాధపడాల్సిన అవసరం లేదు. నువ్వు మద్దతుతో గెలుస్తావు. నువ్వు ఈ సమాజానికి
దానికి చక్కనైనటువంటి అవకాశాలన్నీ కూడా కల్పిస్తాం, చక్కగా చేస్తామని కూడా నేను తెలియజేస్తున్నాను. ఖచ్చితంగా ఉందని అనుకుంటున్నాం సార్. ఇంతకుముందు గత చరిత్ర నేర చరిత్ర ఉంది కాబట్టి ఉందని అనుకుంటున్నాం. వచ్చే ముందు కూడా చాలా భయంతో వచ్చాము. మన నామినేషన్ వేసే రోజు ఒక పోలీసు వ్యాను ఒక 20 మంది పోలీసులతోటి 4 ఎమ్మెల్యేలతోటి ఒక 10 మంది మనుషులతో నామినేషన్ వేయవలసి వచ్చింది. పోలీసులు లేకుంటే ఇక్కడ నామినేషన్ వేసే పొజిషన్కి లేదు. ఊళ్ళేవారు నన్ను అడిగి తెలుసుకోండి మీరు, అది వాస్తవం కాదు అంత పరిస్థితి. కనీసం నామినేషన్ వేయడానికి ఇట నమస్తే అన్న, నా పేరు తండా ఉపేంద్ర యాదవ్, తెలంగాణ యాదవ్ హక్కుల పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షురాలిని. ఈరోజు మా తమ్ముడికి నా సొంత తమ్ముడు లాగా విలై జరిగిన కాంచి మాకు ఇది కూడా కాలేదు. ఎందుకంటే మేము అందరము యాదవే కాదు, గౌడు, షాలె, సాకలి, మంగలి, కుమ్మరి, కమ్మరి అన్ని కులాలు తమ్మునికి మద్దతున్నాయి. అన్ని కులాలు కలిసి కూడా తమ్మునికి ఓట్లేస్తారు. మేమందరం ఉన్నాం, నీకు భయపడే అవసరం కూడా లేదు. మేమందరం ఉండి కూడా నిన్ను గెలిపించి చూపిస్తాం, వెంకటరెడ్డి ముఖాన్ని కొట్టినట్టు చేస్తామని తెలియజేస్తున్నాం. నమస్తే తమ్ముడే మన తమ్ముడే నేనే అన్న. మామూలుగా నామినేషన్ వేస్తుంటే అడ్డుకొని చాలా ఇబ్బంది పెట్టిరన్నా. నామినేషన్ వేయడానికి ప్రిపేర్ అయినప్పుడు మామూలుగా ఈడ కొంతమంది గుండాలు కర్రలతోటి కత్తులతోటి గుండాలతోటి ఉండి ఒక సందీప్ రెడ్డి అనే వ్యక్తి అడ్డుకొని మామూలుగా ఎవరు వేసుకోకుండా ఆయన 8 నెంబర్లు గ్రామ పంచాయతీ వేసుకొని ఒక సర్పంచ్ వేసుకొని ఇనామా చేసుకోవాలా, నేనే ఉండాలి. ఎంకరెడ్డి కోమటిరెడ్డి తొత్తు దీనికి మొత్తం కోమటిరెడ్డి ఎంకరెడ్డి బ్యాకప్. ఈయన ఒక గుండెలకి ఇక్కడ 3 గ్రామ పంచాయతీలను మేము గడగడలు అనిపిస్తుండు. చేపల చెరువులు ఏది లేకుండా ప్రచారం చేస్తాం, ఇంటింటికి తిరిగి ప్రచారం చేస్తాం. ఏ ఒక్కడు కూడా అతని మీద దౌర్జన్యం చేసినట్టుంటే ఒక్కడిని కూడా వదలమని చెప్పి చేస్తున్నాం. బీసీ బిడ్డలుగా మాట్లాడుతున్నాం. ఇవి ఇట్లాంటి అవకాశం ఇచ్చినందుకు మాకు థ్యాంక్స్. సమాజంలో ఉన్నటువంటి సర్పంచ్ ఎన్నికలు పోటీ చేస్తున్నారు. సెకండ్ విడత థర్డ్ విడత పోటీ చేస్తున్నటువంటి వ్యక్తులారా, మీరు ఎవరు కూడా భయపడాల్సిన అవసరం లేదు. తెలంగాణలో సర్పంచ్ ఎన్నికలు నామినేషన్లు జరుగుతున్నాయి కాబట్టి తెలంగాణలో అన్ని ప్రాంతాల్లో కూడా మీరు రిజర్వేషన్ ప్రకారంగా మీరు నామినేషన్ వేయండి. అదేవిధంగా జనరల్లో కూడా అందరికి కూడా అవకాశం ఉంది. ఓన్లీ అగ్రవర్ణాల వారికే కాదు, జనరల్ కూడా అందరికీ అవకాశం ఉంది. కాబట్టి సర్పంచ్గా మీరు అందరూ కూడా తెలంగాణ మొత్తం కూడా బహుజన వాదులందరూ కూడా తిరగబడాలి. సర్పంచ్లు మనం గెలిచినట్లయితే ముందు రోజులు ఏందనమాట ఎమ్మెల్యే స్థానాలు ఈజీగా ఆక్యుపై చేసుకోవడానికి అవకాశం ఉంది. అగ్రవర్ణాల పెత్తనం రోజు రోజుకు పెచ్చిమీరిపోతుంది. కాబట్టి వాళ్ళ యొక్క అహంకారాన్ని మనం ఏందనమాట అనగజేయాలి అంటే మాత్రం ఖచ్చితంగా మనం సర్పంచ్గా పోటీ చేయాల్సినటువంటి అవసరం ఉంది. అందరూ కూడా నామినేషన్ వేయాల్సినటువంటి అవసరం ఉంది. తెలంగాణలో ఉన్నటువంటి బహుజన వాదులారా, ఎక్కడికెక్కడికి రిజర్వేషన్ ఉంటే రిజర్వేషన్ ప్రకారం చేయండి. జనరల్లో ఉన్నా కానీ జనరల్లో కూడా మీరు అందరూ కూడా మీరు పోటీ చేయడానికి ప్రయత్నం చేయండి. ఇక్కడ ఏందనమాట ఇక్కడ యాదగిరి దగ్గర రావడం జరిగింది. ఎల్లమ్మగూడెంలో జరిగినటువంటి దుర్ఘటనని మద్దతు ఇస్తూ ఏందనమాట యాదగిరికి మద్దతు ఇస్తూ మేము ఇక్కడికి రావడం జరిగింది. యాదగిరి బ్రదర్, నువ్వు బాధపడాల్సినటువంటి అవసరం లేదు. మేము ఎప్పుడు కూడా నీకు సపోర్ట్గానే ఉంటాము. అదేవిధంగా మీకు క్యాన్వాసింగ్ చేయడానికి కూడా మేము సపోర్ట్గా ఉంటామని తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఏమాత్రం కూడా మీరు బాధపడాల్సిన అవసరం లేదు. భారీ మెజార్టీతోటి నువ్వు గెలుస్తావు. నువ్వేం బాధపడాల్సినటువంటి అవసరం లేదని మరీ తెలియజేస్తున్నాం. అంతేకాకుండా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి బహుజన వాదులారా, మన బహుజన బిడ్డ బీసీ బిడ్డ మీద దాడులు జరిగినాయి కాబట్టి తెలంగాణ మొత్తం కూడా తిరిగి రావాల్సినటువంటి అవసరం ఉంది. తెలంగాణలో ఉన్నటువంటి ప్రతి నాయకుడు కూడా ఈ విషయాన్ని ఖండించాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటున్నానంటే మన బహుజన బిడ్డ మీద ఈ మాత్రం దాడి జరుగుతుందంటే మనం ఏందన్నమాట చేతులు కట్టుకొని ఉండటం అనేది సమస్యకరమైనటువంటి విషయం. 42% రిజర్వేషన్ ఇస్తున్నటువంటి ముఖ్యమంత్రి గారు ఏందన్నమాట చేతులు ముడుచుకొని ఎలక్షన్లకు వచ్చేసి ఇక్కడ ఉన్నటువంటి బహుజనులందరూ కూడా ఏందన్నమాట ప్రాబ్లం గురి చేశాడు. కామారెడ్డిలో ఇచ్చినటువంటి వాగ్దానాన్ని మరిచిపోయి ఏందన్నమాట బానిసలాగా ఈ బహుజన వాదులను బానిసలాగా చూస్తూ ఏందన్నమాట ఆయన విధానం అలా ఉంది. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి మంత్రులు గారు కూడా మద్దతుతోటి ఒక వ్యక్తి ఏందన్నమాట దాడి చేసి ఈ యాదవ్ బిడ్డపై ఘోరంగా ఇతన్ని ప్రాబ్లం గురి చేయడం జరిగింది. కాబట్టి బ్రదర్, నువ్వు బాధపడాల్సినటువంటి అవసరం లేదు, మేము మద్దతుగా ఉంటామని కూడా తెలియజేస్తున్నాం.